ఎన్ఎన్ఆర్ టీవీ నాకు వచ్చిన వంటకు నమస్తే. నేను ఇప్పుడు మీకు క్యారెట్ హల్వా చేసి చూపించబోతున్నాను. క్యారెట్ ఒక కప్పు, ఒక హాఫ్ కప్ షుగర్, కాజు, సారపలుకులు, కిస్మిస్, నెయ్యి, ఒక కప్పు పాలు, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవుతుంది కదా, నెయ్యి పోసుకుని ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ఈ జీడిపప్పు కుడులు కూడా వేసి వేయించుకుందాం. ఇవి వేగాయి, ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్ కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్యారెట్ బాగా వేగుతుంది. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పోస్తుంది. కొంచెంసేపు సిమ్లో ఉడికిస్తాం. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 minutes కుక్ అవనిద్దాం. మూత పెడదాం. నీటి సరే, మూత తీసి చూద్దామండి. పాలలో కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాఫ్ కప్ షుగర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. మూత తీసి చూద్దాం. క్యారెట్ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచి స్మెల్ కోసం మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. నేతిలో వేయించి పెట్టిన జీడిపప్పు అన్నీ కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు క్యారెట్ అలా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన కాజు కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం.
వేడివేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది.